నిన్న అనుకుంటా నిన్న ఒక పేపర్ లో సార్ కంటెంట్ చేయండి సార్. కంటెంట్ పేపర్ న్యూస్ చదివాను. అంటే సెల్ ఫోన్ ఎంత ఘోరంగా ఉందంటే సెల్ ఫోన్ గురించి మాట్లాడితే ఒక అమ్మాయి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ పక్కింట్లోకి వెళ్ళిపోయిందండి. అంటే అమ్మాయిలు ఎంత ఘోరంగా అయిపోయారంటే సెల్ ఫోన్ కి మామూలుగా మనం చెప్పుకున్నాం. రీసెంట్ గా ఒక అబ్బాయి ఫేస్బుక్ లో ఎలా పెట్టంటే అమ్మాయిలు సెల్ఫీలు ఎలా దిగుతున్నారంట. ఇది జోకా అయిపోయింది. అది నేను కంటెంట్లోకి వెళ్ళామండి. ఇంత ఘోరంగా అమ్మాయిలు సెల్ ఫోన్ లను వాడుతున్నాడు, అది జోక్. ఓకే ఓకే అంటే నాకు అర్థంగా నీ చెప్పిన జోక్ నిరసన నువ్వు చెప్పిన జోక్ చాలా బాగుంది కాబట్టి నీకు ఫస్ట్ ట్యాగ్. అంటే ఈ రోజు అంతా నువ్వు ట్యాగ్ స్పెషల్ వచ్చావు కాబట్టి నీకు ఫస్ట్ ట్యాగ్ మళ్ళీ తీసుకొచ్చేది నాకు అర్థం కాదు. ఇది వద్దమ్మా, నీకు జోకున్నా ఇంకా చాలా జోకు చెప్పకుండా నేను తేవద్దు అనుకున్నాను కానీ పేలట్లేదు అన్న ప్రతి ఎపిసోడ్ లో. నాకు తెలియదు, అదే పేరు లేదు జోకు. ఇంకా ఒక స్కూల్ కి డివో గారు వచ్చారు ఇన్స్పెక్షన్ కి. వచ్చేసి పిల్లని అడుగుతున్నారు. ఒక రాముని అబ్బాయి లేపాడు. అరే రాము, రామాయణాన్ని రాసింది ఎవరు? నేను రాయలేదండి. పోనీ భారతాన్ని ఎవరు రాశారా అంటే అమ్మతో సార్, అది కూడా నేను రాయలేదండి. కోపం వచ్చి డివో గారు టీచర్ వైపు చూసాడు. ఏంది ఇది అన్నాడు. మీరు వచ్చారు కదండి, భయపడుతున్నాడు, వాడే రాసి ఉంటాడండి. అదేంటి మళ్ళీ నాకు అర్థంగా చెప్పారు కదా, పేలింది కాబట్టి. పేలింది. ఒక జోక్ చెప్తాను. నేను అద్భుతంగా డబ్బులు సంపాదించాను. ఎన్ని సంపాదించారంటే నా దగ్గర ఆడి కార్. లాస్ట్కి ఏమైపోయింది అంటే శ్రీముఖి గారి పరిస్థితి, రవి గారి పరిస్థితి మరి బస్టానే. నా తాటికి తట్టుకోలేక ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. వీళ్ళిద్దరు ఇది సారా స్టూడియో ఉంది కదా, అక్కడ కూర్చుంటే నేను ఆడి కార్లు వెళ్తున్నా. అబ్బా వెళ్తుంటే వీళ్ళిద్దరు పిల్లలు పెట్టుకొని కూర్చున్నారు అక్కడ. రవికేమో 5 మంది పిల్లలు, ఈ అమ్మాయికేమో 10 మంది పిల్లలు. వీళ్ళు ఏం తింటున్నారు తెలుసా? అక్కడ గడ్డి బిక్కొని తింటున్నారు. నాకు బాధేసింది. నీ అమ్మాయి ఇదేమైపోయింది, నాతో పాటు కో ఆర్టిస్టులు, కో యాంకర్లు ఇలా కాదని ఇద్దరిని వాళ్ళ పిల్లల్ని తీసుకొని నా కారులో నాది ఆడి కారు కదా. అయితే ఆడి కార్లు ఇద్దరు కూర్చోబెట్టుకారు. రవి పిల్లల్ని వీళ్ళు కొద్దిగా వాళ్ళ పిల్లలు ఏకి పిల్లలు లాక్కున్నారు. ఆడి కారు ఆడి 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 అంటారు. నా పిల్ల మొగుడే రిక్షా దొక్కుతున్నాడు. కూలి పనికి రిక్షా దొక్కనే ఎక్కువ అయింది. ఎక్కడ పోయినాడు అక్కడే పోయిండు. సాయంత్రం అయితే అంతే ఊకే కొడతానంటే వచ్చి రవి గారి పిల్లం అయితే కూలికి వస్తుందంట. చిరిగిపోయిన చీరలు కట్టుకొని ఇటు తెస్తుందంట. చీరలు కట్టుకొని నా రవి ఊకుండాలా 5 మంది పిల్లలు కంటే ఎట్లయితారమ్మా సంసారం? తిండికే గతి లేదు, గడ్డి తింటాడు కానీ 5 మందిని అన్నాడు అన్న. ఎంత కోపం వస్తుంది ఆడదానికి. ఇది 10 మందిని కానీ అది తెల్లగుంది కానీ. పిల్లలైతే చాక్లెట్ తినాలి కానీ గడ్డిపోకొచ్చిందమ్మా. ఒకడైతే రవి గారి పిల్లలు వచ్చి గడ్డిపోరండి అటు. ఇదేనమ్మా లాలిపప్పు అనుకొని చీకు అంటారు. దీని పిల్లలు అయితే మరీ ఘోరం, గడ్డిది. నా వల్ల కాలేదు. ఆడి కారు కదా, దిగిపోదాం అనుకున్నా. ఇలా వద్దు, దిగొద్దురా ఇక రవి పిల్లలేమో నేను ఏసీ వేసిన దయచేసి బయట చూడొద్దు అంటే ఏమంటారు తెలుసా? లేకి పిల్లలు కదా రవి పిల్లలు. శ్రీముఖి పిల్లలు అయితే ఒకటే కాస్తుంది. ఇక నేనే ఫోన్లో అని చూస్తా. రవి మరి ఎంత పీసోడు అంటారు. రవి సుధాకర్ నేను ముందు కూర్చుంటా అంటే శ్రీముఖిని ముందున కూర్చోబెట్టా. లేదు నేను కూర్చుంటా ఆడి కారు కదా నాది. ఫోన్ అని మా ఇంటికి తీసుకెళ్ళినా. మా ఇంటికి తీసుకెళ్తే రవి శ్రీముఖి అయితే
చచ్చిపోయిన మా ఇల్లు చూసి అమ్మా 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 సుధాకరిల్లు ఆడికారు నాది ఆడికారు కదా ఎన్నిసార్లు చెప్తారు ఆడికారు అని. సరేని మన రవి గారు కూడా సుధాకర్ గారు నాకు ఆకలిస్తే ఫస్ట్ నాకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా పెట్టండి అంటే సరేని మా ఇంట్లో ఒక ఏమంటారు పార్క్ ఉంది. ఆ పార్క్ లో ఇంత పెద్ద ఉండే గడ్డి మొక్కలు అవి తీసి ఇద్దరికి ఇచ్చి తినుకుంటూ కూర్చున్నారు. ఫుల్ ఎంజాయ్ చేసారు. నాది ఆడికారు కదా. నువ్వు జోక్స్ చెప్పకుండా ఒక కంటెంట్ తీసుకొని నవ్వించినావు ఓకే. నాది ఆడికారు కదా కొట్టదు. ఆడికారు వాడికారు ఎందుకురా నీకు? వాడి సారీ చెప్పు. నాది ఆడికారు కదా. సారీ చెప్పు. రవి గారికి శ్రీముఖి గారికి మా ఇంటికి వచ్చి పెద్ద గడ్డి కాకుండా ఇంకా పెద్ద గడ్డి పెడతా. వాళ్ళ పిల్లలు మాత్రం బాగా చూస్తారు. నీ పిల్లం కొలికాతది. ఇదే నా శాపం.